ఈ విధంగా ఈ సమ్మర్ వచ్చిందంటే ఈ మాదిరి బోర్డు పెట్టేస్తారనమాట. ఎక్కడంటే అక్కడ, అంటే ఎక్కడంటే అక్కడ కాదు, ఈ సేల్ ఉంటుంది కదా, గరాజ్ సేల్ ఉన్న విధంగా పెడతారు. బోర్డు పెట్టేస్తున్నారంటే ఆ బోర్డు చూసుకొని ఎవరైనా వచ్చి తీసుకుంటారు అనేసి ఆ విధంగా పెడతారు. ఇక్కడంతా కొత్తగా ఇండ్లు కడతాను చూడండి, ఈ విధంగా కడతారనమాట. ఇదిగోండి, ఈ కొత్త ఇండ్లు అయిపోయినటివి, ఇవి కొత్తగా కడతా ఉన్నారు. ఇప్పుడు వర్క్ జరుగుతూ ఉంది అవంతా. ఇదిగోండి, ఇలాగా చేస్తారనమాట. అవంతా మనుషులే ఉండరు అనమాట, మనుషులు తక్కువ ఉంటారు, మిషన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ విధంగా చేస్తారు ఇక్కడ కెనడాలో. ఇండ్లు హౌస్ వర్క్లు ఈ విధంగా జరుగుతాయి అన్నమాట. చూడండి, మెటీరియల్ అంతా ఆ విధంగా తెచ్చిపెట్టుకునేస్తారు. ఒక 5-6 మంది ఉన్నారంటే చాలు, చేసేస్తారు వాళ్ళే. 4-5 మంది అట్లుంటారు, బ్యాచులుగా అన్ని మెటీరియల్ తెచ్చిపెట్టుకునేసి ఈ విధంగా వర్క్ చేసుకుంటారనమాట. వాళ్ళే చేసేస్తారు. అంతా వుడ్ లోపల పెట్టే ఇది ఉంటుంది కదా, మొత్తం అవంతా పెట్టి వాళ్ళే చేసేస్తారనమాట. ఇదిగోండి, ఇట్లా మనలాగా సిమెంటు మనుషులు అట్లా కాకుండా మొత్తం మిషనరీసే అక్కడ ఉన్నాయి కదా, మిషన్లు అవి, వాటితో కూడా పైకి ఎత్తిపోతాయి, దించేది లోడేది అంతా అవే అనమాట. అలాగ చేస్తారు. నేను ఫ్రీ స్కూల్కి తీసుకొస్తాను బాబుని. ఇట్లా వెళ్ళాలి ఫ్రీ స్కూల్కు, ఇట్లా వెళ్ళాలి. నేను రోజు అప్పుడు తీసుకొచ్చేది, ఎప్పుడన్నా బాగుంటే క్లైమేట్ అప్పుడు ఇదంతా ఖాళీగా ఉన్నింది అనమాట. ఇండ్లు లేదు, ఏమీ లేదు, ఇవంతా ఖాళీగా ఉన్నింది. ఇప్పుడు దాకా కడతా ఉన్నారు ఇక్కడ ఇండ్లంతా. ఇదిగోండి, ఇవంతా ఇక్కడ చూడండి, వాటరు ఫ్లో ఎంత బాగుందో. ఈ విధంగా ఉంటుంది. అక్కడక్కడ లేకుల్లాగా ఉంటాయి, అక్కడ ఈ విధంగా పెట్టుంటారు. చాలా బాగుంటుంది చూసేదానికి, బ్యూటిఫుల్గా గ్రీనరీ చూడండి ఎంత బాగుందో. సమ్మర్లో అయితే ఈ విధంగా బాగుంటుంది, ఎక్కడ చూసినా పచ్చగా ఉంటుంది. ఇది స్ట్రీట్ అనమాట. ఇదిగోండి స్ట్రీట్, రోడ్ ఇది వాక్వే. ఇక్కడ వాక్వే ఇది. అటు సైడు ఇటు వచ్చేటివి అట్లొచ్చేటివి అట్ట వెళ్తాయి, ఇటు వచ్చేటివి ఇటు వెళ్తాయి. 2 వే అనమాట. ఇటు వెళ్తూ ఉంటాయి, అటుపక్క అటు వస్తాయి అన్నమాట. సమ్మర్ అయితే ఈ విధంగా సైకిళ్ళల్లో వాకింగ్ పోతూ ఉంటారు జనాలు. కొన్ని ఎంత దూరమైనా పోతారు, 10 కిలోమీటర్లు కూడా వెళ్ళిపోతారు అనమాట సైకిళ్ళల్లో. ఈ విధంగా కెనడాలో ఈ విధంగా ఉంటుందండి. చూడండి ఎంత బాగుందో. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇది రోడ్ సైడ్ ఖాళీ జాగా ఉంటుంది కదా, అక్కడ పెట్టుండారు. చాలా బాగున్నాయి కదా. సమ్మర్లో రోజా పూలు వచ్చేస్తాయి ఈ మాదిరి ఇక్కడ కెనడాలో. రోడ్ సైడు ఎక్కడంటే అక్కడ సైడ్లలో అంతా ఉంటాయి. ఇక్కడ వచ్చినాయి చూడండి పూలు, ఈ విధంగా వస్తాయి. చాలా బాగుంటాయి. ఇంకా కొన్ని రోజులు పోతే బాగా విడుగుతాయి. విడగలేదు సరిగా, బాగా విడిగినాయంటే చాలా బాగుంటాయి, భలే ఉంటాయి అన్నమాట. బయట వచ్చినాను, బాగుంది క్లైమేటు, వీడియో తీద్దామనేసి తీస్తూ ఉంటాను. చూడండి ఎంత బాగుందో. ఎక్కడ చూసినా పచ్చగా ఉంటుంది, చాలా బాగుంటుంది. న్యూ హోమ్స్ చూడండి, ఇదంతా ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. క్లైమేట్ బాగుంటే బాగుంటుంది సమ్మర్లో. వింటర్లో అయితే మనం ఉండలేం. ఈరోజు బాగుందని బయట వచ్చినాను, క్లైమేట్ బాగుంటుంది అనేసి బయట వచ్చిన, అందుకని వీడియోస్ తీస్తాను. చూడండి, పెడతాను.